ఈ మధ్య విక్టోరియా గారిన నా పేషెంట్ ఒకే పెక్యులియర్ ప్రాబ్లంతో నా దగ్గరకు వచ్చారు. డాక్టర్ గారు, బరువు తగ్గుతానంటే నేను ఈ మధ్య చియా సీడ్స్ తీసుకోవడం మొదలుపెట్టాను. కానీ ఈ చియా సీడ్స్ తీసుకున్న తర్వాత నాకు కడుపు నొప్పి మొదలైందని. దాన్ని అడిగాను, మేడం గారు మీరు చియా సీడ్స్ తీసుకుంటున్నారు, తప్పేం లేదు, కానీ ఎలా తీసుకుంటున్నారని. ఎలా తీసుకోవడం ఏముంది డాక్టర్ గారు, డబ్బాలో ఉంటాయి, ఓపెన్ చేస్తాను, ఒక స్పూన్ నోట్లోకి వేసుకుంటున్నానని. దానికి నేను అన్నాను, మేడం మీ కడుపు నొప్పి కారణం మీరు తీసుకునే చియా సీడ్స్. కానీ అది చియా సీడ్స్ వల్ల కాదు, చియా సీడ్స్ తీసుకునే పద్ధతి వల్ల. అంటే ఈ చియా సీడ్స్కి వాటర్ని అబ్జర్వ్ చేసుకునే గుణం చాలా ఎక్కువ రేటు ఉంటుంది. ఈ చియా సీడ్స్ని మనం వాటర్లోకి వేసిన తర్వాత అవి వాటర్ని అంతా లాక్కొని వాటి సైజ్ ఎన్లార్జ్ అవుతాయి. అందుకే చియా సీడ్స్ని ఎప్పటికైనా మొదట వాటర్లో నానబెట్టాలి. ఒక 15 to హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఈ చియా సీడ్స్ని కొద్ది కొద్దిగా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇలా తీసుకుంటేనే మన స్టమక్ వాటిని యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా తీసుకుంటేనే వాటి వల్ల బెనిఫిట్స్ మనకు అందుతాయి. అలా కాకుండా డైరెక్ట్గా చియా సీడ్స్ని మనం తీసుకొని నోట్లోకి వేసుకుంటే డైరెక్ట్గా చియా సీడ్స్ అన్నీ కూడా స్టమక్లోకి వెళ్ళి స్టమక్లో ఉన్న వాటర్ని అంతా పీల్చుకొని ఒక ముద్దలాగా స్టమక్లో తయారై కొద్ది మందిలో సెన్సిటివ్ వాళ్ళలో కడుపు నొప్పి రావచ్చు. సో చియా సీడ్స్ మంచివే. కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం లేకున్నా ఒక రోజుకి 1 టీ స్పూన్ అంత చియా సీడ్స్ తీసుకోవచ్చు. కానీ వాటిని వాటర్లో నానబెట్టి 15 to 30 మినిట్స్ వాటర్లో నానబెట్టి సోక్ చేసి తర్వాత మాత్రమే కొద్ది కొద్దిగా తీసుకోండి. కానీ ఒక్కసారిగా డైరెక్ట్గా సీడ్స్ని మాత్రం తీసుకోకండి.